గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న తమని పరీక్షలతో సంబంధం లేకుండా రెగ్యులరైజ్ చేయాలని ఏఎన్ఎంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 48 గంటల నిరసనలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం కాంట్రాక్టు ఏఎన్ఎంలు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. 18 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు వద్దు, రెగ్యులరైజ్ కావాలి అంటూ నిరసన చేపట్టారు. వీరి నిరసనకు సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టు ఏఎన్ఎంలు రాస్తారోకోతో కొద్దిసేపు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మేమంతా కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ గత 18-20 సంవత్సరాల నుండి ప్రతి గవర్నమెంట్ నమ్ముతూ 20 సంవత్సరాల కంటే వెట్టి చాకరీ చేస్తాము. ఈ గవర్నమెంట్ అయితే మాకు రెగ్యులర్ చేస్తుందా, ఆ గవర్నమెంట్ అయితే మాకు రెగ్యులర్ చేస్తుందా అని చూస్తూ ప్రభుత్వం మారినప్పుడల్లా ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాం. మేము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా కష్టాలు తీరలేదు, మాకు ఏ హెల్ప్ చేయలేదు. ఇప్పుడు కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఉంది, ఏమైనా చేస్తుందా ఆశతో సంవత్సరం ఎదురు చూసినాము. అయినా రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చేయట్లేదు. దయచేసి మేము కోరుకునేది ఒకటి సార్, రాత పరీక్ష రద్దు చేయండి. మమ్మల్ని మా సీనియారిటీని మా వయసును చూసి ఎక్కడి వాళ్ళని అక్కడనే యథావిధిగా రెగ్యులర్ చేయండి. ప్రతి విషయంలో కూడా ఆడపిల్లలు అన్యాయం అయిపోతున్నారు. మా డిపార్ట్మెంట్లో చేయాలనుకుంటే మా సీనియర్లను సూపర్వైజర్లను చేయవచ్చు, మమ్మల్ని రిక్రూట్ చేయవచ్చు. మగవాళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది మా హెల్త్ డిపార్ట్మెంట్లో. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయినా తీసుకొని ఒక బాధ్యతగా మా సీనియర్లను రెగ్యులర్ చేయండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మా సీనియర్లకు ప్రమోషన్ ఇవ్వండి, మాకున్న కొత్త పిల్లలకి ఎగ్జామ్ పెట్టి మీరు పోస్టింగ్స్ ఇవ్వండి. మాకు మాత్రం ఈ పరీక్ష మాత్రం రద్దు చేయాలి. యథావిధిగా మమ్మల్ని ఎక్కడ ఉన్న అక్కడనే మమ్మల్ని డ్యూటీలు రెగ్యులర్ చేసి పడేయాలి. అదే ఒకటి మేము కోరుకుంటున్న గవర్నమెంట్ను ఖచ్చితంగా చేయాలి. మాకు మీరు నిన్న 48 గంటల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిరసనలో భాగంగా ఈ రోజు రాస్తారోకో చేపట్టాము.